పేర్ని నోట కొల్లు చిట్ట బందరు నుంచి హైదరాబాద్ వరకు వయా అమరావతి కొల్లు రవీంద్ర భారీగా అవినీతికి పాల్పడుతున్నారంటూ పేర్ని నాని ఆరోపించారు. మచ్చుకి కొన్నిటిని ప్రస్తావించారు కూడా. హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ రెడీ అవుతోందట. ఆ పనుల గురించి మీడియా ముఖంగా ఆరా తీశారు పేర్ని నాని. హైదరాబాద్ లో అదేదో మహేష్ బాబు అంటాడు, పద్మావతి అపార్ట్మెంట్ రెడీ అయిందా, టైల్స్ వేసారంటగా. హైదరాబాద్లో 10,000 అడుగుల ఎస్ఎఫ్టీ అపార్ట్మెంటు రెడీ అయిందా, కమ్మోడు కుదరదు మార్చమన్నారంటగా. అయిందా? గృహప్రవేశం అయిపోయిందా? బందరులో వ్యాపారుల్ని బెదిరించిన చరిత్ర కూడా కొల్లు రవీంద్రకు ఉందన్నారు పేర్ని. కొల్లు రవీంద్ర గారు మినిస్టర్గా గెలవంగానే స్వీట్ ప్యాకెట్ తీసుకుని బొకే తీసుకుని ఒక వయసు వ్యాపారస్తుడు వెళ్ళాడు. వెళ్ళంగానే చాలు ఇక నువ్వు లీజ్ చేసిన చాలు, ఇక నా మిల్లు లీజ్ వదిలేయమని చెప్పని ఫస్ట్ డైలాగు. అతను స్వీట్ తినిపిస్తాకు వస్తే మీరు గెలిచారని అతని నోట్లో కాకరకాయ రసం పోసారా, పోయలేదా? డీజిల్ అక్రమంగా తరలిస్తూ భారీగా సంపాదిస్తున్నారంటూ ఆరోపించారు. పెద్ద మాఫియా నడుపుతున్నారు కొల్లు రవీంద్ర గారు. మీరు డీజిల్ ఆయిల్ మాఫియా రాష్ట్రం మొత్తం మీద నడుపుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్న జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని, డీజీపీ గారిని. ఇదే లారీ సీసీటీవీ ఫుటేజ్ తీయండి. బందరు వచ్చిందా రాలేదా? ఏం తెచ్చింది దాంట్లో? వేబిల్ అక్కర్లేదా? జిఎస్టీ కట్టరా? దౌర్జన్యాలు చేసి భూములు లాక్కుంటున్నారంటూ పేరుని ఆరోపించారు. పాతరావనపేటలో రవీంద్ర అనేటువంటి ఒక కుటుంబం, ఆ వారి వయసు కుటుంబం, మీరు 5 కోట్లు దొబ్బేశారని. ఇక నేను ఆ బూతులు మాట్లాడితే బాగోదు కెమెరా ముందు, అతను మాట్లాడే భాష. 5 కోట్లు కొల్లు రవీంద్ర గారు నా దగ్గర దొబ్బేశాడు, మా అమ్మకి పదవిస్తానని చెప్పి. ఇక మిమ్మల్ని ఒకటి కాదు, అది ఏ నంబర్ భాష మనకు తెలీదు. అందరి దగ్గర మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని 120 మంది మనుషుల్ని, రౌడీల్ని తాగిచ్చి తీసుకెళ్ళి కుర్తువేనులో 6 వయసుల తోట మొత్తం నరికారా, నరకలేదా? ఇక బందర్లో కొల్లు రవీంద్ర నిర్మిస్తున్న రైస్ మిల్, మార్కెట్ కాంప్లెక్స్ కి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు పేర్ని. లేటెస్ట్గా మీరు మిల్లు కడుతున్నారా, కడతలేదా? ప్లాన్ ఉందా దీనికి? సరే, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు పెట్టుకోండిలేండి, దానికి కూడా చెప్తాను. దీనికి ప్లాన్ ఉందా లేదా? మీరు మార్కెట్లో కడుతున్నటువంటి ఈ కాంప్లెక్స్, సరే డబ్బు మనకెందుకు, కానీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నేనే అడగను, కానీ వీటికి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. ఇక బందరులో కొల్లు రవీంద్ర గెస్ట్ హౌస్ కడుతున్నారు కదా, దాని అనుమతుల సంగతి ఏంటను నిలదీశారు. బందరకోటలో మీరు గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారు, ఎన్నంతస్తులో ఎంతో తర్వాత మాట్లాడుకుందాం. ఆ భూమి ఏంటి తర్వాత మాట్లాడుకుందాం. ఆ భూమికి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా? ఆస్తికి 6 వయసులా హక్కుదారులు మీరా? మీకు ఎక్కడి నుంచి వచ్చింది భూమి తర్వాత మాట్లాడదాం. దీనికి బిల్డింగ్ ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. ఇక విజయవాడలో కాంప్లెక్స్ గురించి కూడా ప్రస్తావించి ఆరోపణలు చేశారు పేర్ని నాని. విజయవాడలో బీకేఎం ద్వారా 11,80,00,000 వైటు, 8 కోట్లు బ్లాకు, నెలకి 10 లక్షల ఆదాయం వచ్చేటువంటి ఒక కాంప్లెక్స్ తీసుకున్నారా, తీసుకోలేదా? తీసుకున్నారు కదా. ఇప్పుడు నేను అసలు వీటి గురించి ఎప్పుడన్నా ఈర్షిపడ్డానా, మాట్లాడానా? నా మీద విషం చిమ్ముస్తుంటే నేను మాట్లాడుతున్నాను.